తిరుపతి వెళ్ళొచ్చాక స్వామివారికి పూజ అయితే చేసుకుంటాం కదా, స్వామివారికి నైవేద్యం కోసం పరమాన్నం అయితే చేశాను. ఇంకా ఎందుకో పిండి దీపాలు కూడా పెట్టుకోవాలనిపించింది, అందుకే పిండి దీపాలు కూడా చేస్తున్నాను. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం ఎంతోసేపు అయితే ఎదురు చూస్తాము. తీరా స్వామివారి దగ్గరికి వెళ్తున్నామంటే ఇలా చూసి అలా అయితే నెట్టేస్తారు, కొద్దిసేపు కూడా దర్శనం. పిండి దీపాలు ఈజీగా చేయడం అయితే అలవాటైపోయింది. తిరుమల నుంచి వచ్చేటప్పుడు స్వామివారి ఫోటోని అయితే కొనుక్కున్నాను, ఎప్పుడైనా అలంకరణ చేసుకోవచ్చు కదా అని. స్వామివారికి ఇలా బొట్టు పెట్టగానే ఎందుకో చాలా అందంగా అనిపించారు స్వామి అయితేని. స్వామివారికి అయితే చక్కగా సింపుల్గా పూజ అయితే చేసేసాను. పరవన్నంతో పాటు గారెలు కూడా పెట్టుకుంటామండి మేము. కంపల్సరీ స్వామివారికి నైవేద్యంగా పరవన్నం గారెలు అయితే ఉండవలసిందే. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తిరుపతి నుంచి తెచ్చిన లడ్డు. ఒక పెద్ద లడ్డు అయితే తీసుకున్నాము. పెద్ద లడ్డూతో పాటు టోకెన్ మీద తీసుకున్న 2 లడ్డూలు కూడా పెట్టేశాను. ఇంకా స్వామివారికి సింపుల్గా అయితే పూజ చేసేసాను. పూజ అయిపోయాక అందరికీ ప్రసాదం పంచిపెట్టడమే. గోవింద గోవింద.